ఇంకోటి సత్యనారాయణ గారు, ఇంకొక అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ వాడు, తాడేపల్లి నుంచి అమరావతి ఫ్లాట్ కి సంబంధించి అక్కడికి వెళ్ళాలన్నా 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు అక్కడ కూడా ఫ్లైట్ వాడుతున్నారు, హెలికాప్టర్ వాడుతున్నారు. సో ఇది ప్రజా దుర్వినియోగం కింద అలాంటి తీసుకునే ఏమైనా వేసే ఆలోచన ఉందా? ఆలోచన ఉందండి. ఈ విషయం మీద కూడా ఆలోచన ఉంది. దీని మీద ఆల్రెడీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టేశామండి. ఆల్రెడీ పెట్టాము. అదే విధంగా ఆయన వాళ్ళ అమ్మాయి చదువుల కోసం ఫారిన్ వెళ్ళారంట కదండి. అప్పుడు కూడా ఆ విషయం మీద కూడా మేము ఆర్టీ అప్లికేషన్ వేసామండి. దాని గురించి ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా సమాచారం రాలా. సమాచారం వచ్చిన మరుక్షణం దీని మీద కూడా మేము వెళ్తామండి. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగమే. ఎందుకంటే ఈ హెలికాప్టర్ ఏదైనా వాడాలంటే ఇప్పుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు కాన్వాయ్ వాడాలా. ఏదో రోడ్లు బాగోలేదు అనుకోండి, ఆ టైంలో వెళ్ళాలి. అంతకుమించి చీటికి మాటికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ మేము హెలికాప్టర్ వెళ్తాం, ప్రత్యేక విమానాల్లో వెళ్తాం అంటే కుదరదండి. ఎందుకంటే ప్రజలకి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్స్ కానీ, రోడ్లు కానీ, లేదంటే స్కూల్స్ కానీ అవి డెవలప్ చేయాలి. ఈ స్కూల్స్ కూడా నాడు నేడు అని చెప్పి కొన్ని స్కూల్ డెవలప్ చేస్తున్నారు. టోటల్ స్కూల్ డెవలప్మెంట్ చేయనిట్లా. అదే విధంగా చిన్నపిల్లలకి ఇప్పటికి కూడా వాళ్ళకి టాయిలెట్స్ గురించి పట్టించుకోవట్లేదండి. అది పట్టించుకోవట్లా. చాలా సమస్య అండి. ఢిల్లీలో చూస్తే ప్రభుత్వ పాఠశాలన్నీ సూపర్గా ఉన్నాయి. మనం చూస్తే దారుణంగా ఉన్నాయి. ఆ విషయాల మీద కూడా మేము పట్టించుకుంటామండి. ఎందుకంటే ఇది చిన్న విషయాలు కాదు. ఇవన్నీ కూడా ప్రజాధనం అవును. వీళ్ళైతే ఖర్చు చేసేస్తున్నారు కానీ ఇట్లాంటి విషయాలు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇది అడగాలండి. పౌర సమాజం తరపున మేము అడుగుతామండి. ఇంకోటి ఏంటంటే సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇవాళ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులది ఇవాళ ప్రారంభిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంగా సాక్షి పేపర్కి భారీ యాడ్స్ ఇవ్వడం జరిగింది. సరే, ఈ అంశం అనుకో, మిగతా ఇప్పుడు ఈ అంశంతో పాటు ప్రతిసారి బటన్ నొక్కేటప్పుడు కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి యాడ్స్ తన సొంత పత్రికకి ఇచ్చుకుంటున్నారు. దాని మీద ఫైట్ చేసే ఆలోచన ఉందా? ఉండిద్దండి. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దాని మీద కూడా మేము ఆలోచన చేస్తామండి. ఎందుకంటే ఈ విషయాల మీద ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజాధనం అంటే ఎవరైనా అడగొచ్చని నేను గతంలో కూడా చెప్పానండి. మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మేము ఎందుకంటే ఇంక ఎవరు స్పందించకపోతే మేమైనా స్పందిస్తామండి. ఎందుకంటే వాళ్ళ సొంత పత్రికకి వాళ్ళు ఇవ్వడానికి రైట్ లేదు. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే ఆపేసేయాలి. ప్రత్యేకంగా ఆ పత్రిక ఇవ్వాలనే మేము రూల్ లేదు. ఇంతకుముందు గతంలో వాలంటీర్లకి పేపర్ గురించి ఇస్తున్నారని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో హైకోర్టుకు వస్తే దాని గురించి కోర్టు మెట్టు అది కొన్ని ముట్టకాయలు వేసిందండి గవర్నమెంట్ కి. అయినా కానీ వీళ్ళు మారట్లా. రంగుల గురించి గతంలో హైకోర్టు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారు, మీరు 3 రంగులు మీ పార్టీ రంగులు మొత్తం వేసేస్తున్నారు, హైకోర్టు కూడా వేస్తారా అని అడిగింది కూడా తీవ్రమైన వ్యాఖ్యలు. కానీ వీళ్ళు మారతలా. ఆ డబ్బులన్నీ మేము వసూలు చేపించాలా. ఇప్పుడు వాటి గురించి కూడా మేము అడుగుతామండి. దీని గురించి కూడా అడుగుతామండి. ఇంకోటి ఏంటంటే సత్యన్ గారు, నేను ఈ మధ్యనే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ లో రెండు పేపర్లు ఇస్తున్నారు కాంప్లిమెంటరీ. అంటే కాంప్లిమెంటరీ అంటే ఈ బల్క్ గా సప్లై చేస్తున్నారు. దాంట్లో ఒకటి దక్కన్ క్రానికల్, రెండు సాక్షి పేపర్. ఇంకా మిగతాది మేము అడిగాం, వేరే పేపర్లు లేవండి వీటికి పర్మిషన్ అని చెప్పి చెబుతున్నారు. అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో రెండింటికే పర్మిషన్, ఒకటి దక్కన్ క్రానికల్, రెండు సాక్షి. రెండు ఈ కాంగ్రెస్ పేపర్లు అంతకుముందు, ఇప్పుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు పేపర్. సో అది మన చిన్న ఇష్యూ అనిపించదు, కానీ రోజు కొన్ని వేల మంది ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఆ రెండు పేపర్లతో పర్మిషన్ అనేది ఏంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు. అదేమన్నా టేకప్ చేస్తారా? దీని గురించి ముందర ఈ సమాచారం కావాలి కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ చేసి దాన్ని బేస్ చేసుకుని కోర్టు దృష్టికో లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికో తీసుకెళ్తామండి. దాని చర్యలు ఏమీ లేకపోయినట్లయితే, లేకపోతే తగు సమాచారం మనకి ఇవ్వనట్లయితే హైకోర్టు దృష్టికి తీసుకొద్దామని ఒక ఆలోచనలో ఉన్నాను. సో ఇప్పుడు ఏపీసీఐడి సంజయ్ కానీ, లేదంటే పొన్నవల్లి సుధాకర్ రెడ్డి కానీ, వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరులో మార్పు వచ్చిందా మీరు పిటిషన్ వేసిన తర్వాత? ఇప్పుడు గతంలో లాగా అది ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్ళటం అయితే ఆపేశారండి. తర్వాత ఈ కోర్టు పరిధిలో విచారణల దశలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కేసు గురించి అయితే వీళ్ళు ఆ సిడి రిపోర్ట్లు కానీ, లేకపోతే 161 స్టేట్మెంట్లు కానీ, ఇతరత్రా కానీ బయట పెట్టడం ఆపేశారు. నెక్స్ట్ రీసెంట్ గా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి గారు ఏపీ భవన్ దగ్గర చెట్టు కింద మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందు 5 స్టార్ హోటల్లో కూర్చున్నాడుగా, ఇప్పుడు చెట్టు కింద నిలబడ్డాడు. అంటే మార్పు వచ్చింది. భయం ఉంది. కాకపోతే ఇంకా హైకోర్టు దగ్గర ఇంకా కొద్దిగా యాక్షన్ ఉండాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు, ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంప్లీడ్ పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద కూడా వాదనలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తున్నట్టు ఉంది. అంతకు మించి ఇంకేమీ లేదండి. నెక్స్ట్ ట్రాన్స్లేట్ కాపీ కూడా వేయమన్నారు కాబట్టి, లేకపోతే ఇప్పటికి చర్యలు ఉండేవి.
ఎందుకంటే మేము వాళ్ళు ఎక్కడ కూడా ఆ కేసు విషయం గురించి మాట్లాడొద్దని చెప్పాము. ఎంతసేపు ఏంటంటే వీళ్ళు మాకు తోచిందే మాకు నిజం అనే లెక్క అంటున్నారు. రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి నేను పేపర్ లో చదవడం జరిగిందండి. నెల్లూరులో వచ్చిందని చెప్పేసి. దాంట్లో ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే నేనే కేసు వేశాను కాబట్టి నేను ఏదని చెప్పొచ్చు అంటున్నాడు. ఆయన ఏం కేసు వేయలే, ఆయన తెలియట్లా. ఆయనకి చట్టం గురించి తెలిసినోడైతే, ప్రభుత్వ ధనాన్ని వేతనంగా పొందేవాడైతే ఆ విషయం గురించి స్పష్టంగా తెలియాలి. కానీ ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయిపోయాడు కానీ ఆయనకి ఏమీ తెలియట్లా. ఆయన ఏం కేసు వేయలే. సిఐడి వాళ్ళు కేసు పెట్టారు, ఆయన పెట్టలా. సిఐడి వాళ్ళకి ఒక పీపీ ఉంటారు, వాళ్ళకి ఒక ప్రాసిక్యూషన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈయన ఏంటంటే సపోర్ట్ గా వచ్చాడు, ఇక్కడ అడ్వకేట్ జనరల్ రావాలి, ఆయన బదులు ఈయన వచ్చాడు, అంతే తేడా. అంతకు మించి ఈయన కేసు వేసేయలేదు, ఈయనే లేదు. ఈయన ప్రభుత్వం తరఫున వాదన పుచ్చుకోవడం తప్పితే ఇతరత్ర లేదు. అవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్న విషయాల్ని కోర్టు పరిధిలో ఉన్న ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి ఏదైనా కానీ. అంతేగాని వ్యక్తిగతంగా జగన్ మీద కూడా 32 కేసులు ఉన్నాయండి. మరి ఆ విషయాలు కూడా చెప్పొచ్చు కదా, ఆ విషయాల గురించి మాట్లాడచ్చు కదా. ఓన్లీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొకరు కాదండి. ఇక్కడ ఏదైనా కానీ ఈయన పరిధి ఎంత అనేది ఉండాలి. చట్ట పరిధిని దాటి వెళ్ళకూడదు. ఇప్పుడు జడ్జి గారు ఆర్డర్ ఇచ్చారని జడ్జి గారు ప్రెస్ మీట్ పెడతారా? ఎక్కడైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రెస్ మీట్ పెట్టడం చూసారా మీరు? మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ ఎట్ట పెడతారు? అంటే ఆయన తెలియక కాదు, ఆయన ఏమనుకుంటున్నాడంటే గవర్నమెంట్ మాది, ఎవరు అనేది లేదు అనుకుంటున్నాడు. అనేది లేదు కాదు, నేను కూడా ఇప్పుడు అందుకే కదా గట్టిగా మూవ్ చేస్తాం. ఇప్పుడు హోమ్ సెక్రటరీకి ఆర్టీఐ అప్లికేషన్ వేశాను, ఇమీడియట్ గా స్పందించారు, మేము డీజీపీకి పంపించామని. అంటే ఎట్లా వచ్చింది అంటే చర్యలు అనేవి 2 రోజులు ఆలస్యమైనా కానీ తప్పక జరుగుతాయి అనేది భావించాల్సి ఉంటుంది. వీరు కూడా మార్పు వస్తుందండి. హైకోర్టు దృష్టికి వెళ్ళింది కాబట్టి కొద్ది రోజులు మూసారు నోరు. మళ్ళీ హైకోర్టులో మళ్ళీ విచారణకు వచ్చింది అనుకోండి, మళ్ళీ మోస్తా ఉంటారు. అది వాళ్ళకి తెలుసు. కానీ మేమైతే వదిలేమండి. ప్రభుత్వం మారిన మరుక్షణం వీళ్ళు పరిస్థితి ఏంటనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన అధికార దుర్వినియోగం చేశారు, ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చారు. ఈ టైంలో గవర్నమెంట్ ఆ విషయాలన్నీ క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక సిఐడి వారు కంప్లైంట్ చేసి కేసు కట్టారు. దాని మీద ఇప్పుడు ఎంత నడుస్తుందో మీరు చూసారు. మరి వీళ్ళు చేసింది అదే కదా. అంటే వీళ్ళకి వాళ్ళకి వేరు వేరు కాదు కదా. మరి వీళ్ళ దాని మీద కూడా ప్రభుత్వం మారిన మరుక్షణం వీళ్ళ మీద చర్యలు ఉండవని చెప్పి భావించాలా? అంటే నేను ఇచ్చిన ఫిర్యాదు అనేది గవర్నర్ గారిది అనేది లైవ్ లోనే ఉంది. అది హోమ్ సెక్రటరీ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళింది, హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఉండే విధానం వేరేగా ఉంటుంది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి ఈ విధానాల్లో ఎక్కడ మార్పులు రావండి. ఒక రోజు 2 రోజులు లేట్ అవుతుంది అంతే తేడా. వీళ్ళు కూడా మార్పు వస్తుందంటే ఏపీ సిఐడి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా చంద్రబాబు నాయుడు కేసు గురించి మాట్లాడటం మానేశారండి. చూసారో లేదో? ఎందుకంటే ఆయన సైబర్ క్రైమ్ గురించి ప్రెస్ మీట్ పెట్టొచ్చేమో కానీ ఎక్కడ లేదు. ఈయన కూడా అంతే మారుతుందని ఆశిస్తున్నాను. లేకపోతే మళ్ళీ ఈ విషయం కూడా కోర్టులో ఇంకొక అయ్యే వేస్తాను. ఈయన మార్పు రావట్లేదు, ఈయన మీద తగు చర్యలు తీసుకోండి అని వేస్తానండి, తప్పకుండా వేస్తాను. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు 17A అప్లై అవుతుందా కాదనే దాని మీద బేలా త్రివేది అలాగే అనిరుద్ధ్ బోస్ ఇద్దరు ద్విసభ్య బెంచి స్పందించింది. ద్విసభ్య బెంచి చెరొక రకంగా చెప్పిన దాని మీద వాళ్ళు ఫుల్ బెంచ్ కి సుప్రీం జడ్జికి ఇవ్వడం జరిగింది ఆ కేసుని. కానీ ఇది చంద్రబాబు నాయుడు అవినీతికి నిదర్శనంగా ఈ తీర్పు వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు సుధాకర్ రెడ్డి, మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అవునండి. దీని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ లాయర్లు వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీం కోర్టులో మూవ్ చేసుకుంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయండి, లేదా హైకోర్టులో కూడా మూవ్ చేసుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకోండి ప్రతిదీ వ్యక్తిగతంగా వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా. మేము ప్రజాధనం దుర్వినియోగం దగ్గర పడుతున్నాం కాబట్టి పబ్లిక్ గా మేము పట్టుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు గురించి వాళ్ళు మాట్లాడారు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వాళ్ళ మీద మూవ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా మూవ్ చేయాలి. మరి వాళ్ళు ఎందుకు మూవ్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. అంతేనా సార్?